హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు ఎక్కడున్నామో కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, బద్రీనాథ్ టెంపుల్. పూర్తి వివరాలతో ఈ టెంపుల్ చూపిస్తానని మన షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడంతా పార్కింగ్ ఏరియా. ఎన్ని వెహికల్స్ అయినా ఇక్కడ పార్కింగ్ చేసుకునే ఏరియా అన్నమాట. వీక్ ఆఫ్లో అసలు తొందరపడి ఎప్పుడు రావద్దు, ఏంటంటే అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, దేవుడిని అస్సలు చూడలేరు. వర్కింగ్ డేస్లోనే మనం చాలా దగ్గరగా చూడగలుగుతాము. కర్రలు కట్టారు క్యూ లైన్స్ లాగా. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఆ షాప్లో మనం గుడికి సంబంధించినవి ఏమైనా ఇంటికి కావాలన్నా తోరణాలు అలాంటివి ఉంటాయి. గుడికి సంబంధించినవి మనం తీసుకురావటం మర్చిపోతే టెంకాయ, కడ్డీలు, కర్పూరం అలాంటివి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. నేను బయట చాలా టైం ఉన్నాను, ఎందుకంటే చుట్టూరు చూపించాలి, మంచి ఎండ, ఇవన్నీ ఫస్ట్ కవర్ చేసిన తర్వాత లోపలికి వెళ్దామని. రండి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, హోమాలు జరుగుతుంటాయి. ఈ ఆలయానికి మొత్తం మెయింటెనెన్స్ చేసేది విక్రమ్ సింగ్ గారు. వారి మాటల ద్వారా ఈ ఆలయం చరిత్ర ఫుల్ డీటెయిల్స్తో తెలుసుకుందాం, సరేనా? కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ మన వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. రండి వెళ్ళి చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్టార్టింగ్లో అలౌట్ చేశాము, ఇప్పుడు లేదు అని చెప్పారు, కానీ మీకోసం రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేశాను అనమాట. హలో సార్, నమస్కారం అండి. నా పేరు విక్రమ్ సింగ్, ఇక్కడ గుడి కార్యకర్తని. మీకు ఇది మా హైదరాబాద్లో ఉండే బద్రీనాథ్ గుడి, ఉత్తరాఖండ్లో ఉండే బద్రీనాథ్ గుడికి ప్రతిరూపం ఇది. యాక్చువల్లీ ఇట్స్ ఏ రెప్లికా టెంపుల్, బద్రీనాథ్, ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్. బద్రీనాథ్ దేవుడు విష్ణుదేవుడి అవతారం. బద్రీనాథుడు ఉత్తరాఖండ్లో తపస్య ముద్రంలో ఉన్నాడు. అక్కడ ఆయన తపస్య చేసి నరనారాయణ రూపంలో ఒక రాక్షసుని, 1000 భుజాల రాక్షసుని చంపాడు అక్కడ మన మానవత కోసము. ఇంకేంటంటే అది మన బద్రీనాథ్ దేవుడు, బద్రీనాథ్ గుడి సతయుగ గుడి. బద్రీనాథుడు విష్ణుదేవునికి 4 ధామాలు ఉన్నాయి. సర్వప్రథమం ఫస్ట్ ధామం అయితే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ గుడి, 2వ ధామం రామేశ్వరం, 3వ ధామం ద్వారకా, 4వ ధామం జగన్నాథ్ గుడి. సో ఈ 4 ధామాల్లో ప్రముఖమైనది ఫస్ట్ ధామము ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ గుడి. ఆ గుడిదే ఇది ప్రతిరూపం ఇక్కడ మేము కట్టింది. మేము ఉత్తరాఖండ్ వాళ్ళం ఇక్కడ కనీసం ఒక 20-25,000 ఫ్యామిలీస్ హైదరాబాద్లో 1960 నుంచి నివసిస్తున్నాము. మేము ఒక ట్రస్ట్ ఫామ్ చేసి మా రికగ్నిషన్ కోసము, మా గుర్తింపు కోసము స్వామివారిని గుడిని ఇక్కడ తీసుకొచ్చాము. ఈ గుడి విశేషత ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉన్న గుడి దీపం నుంచి, జ్యోతి నుంచి, ఆ జ్యోతి ముట్టించి జ్యోతిని వెలిగించి ఈ గుడిలో స్థాపించాము మేము. మిగతా ఉత్తరాఖండ్లో ఉన్న దేవుళ్ళు, బద్రీనాథ్ లోపల గర్భగృహంలో ఉన్న దేవుళ్ళు, అలాగే ఇక్కడ మేము కూడా ప్రతిష్టాపన చేశాము. అంత గర్భగృహంలో ఉన్న దేవుళ్ళందరినీ కలిపి బద్రీష్ పంచాయత్ అంటారు. గర్భగృహంలో మీకు గణేశుడు, కుబేరుడు, ఉద్ధవుడు, బద్రీనాథ్, లక్ష్మీమాత, నరనారాయణ, నారదుడు, ఇంకా గరుడు స్వామి ఉంటారు. మీకు ఆ జ్యోతి కూడా మీకు అక్కడ వెలుగుతూ కనిపిస్తుంది. అది దీపము లోపల వెలుగుతుంది కదా స్వామివారి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఉత్తరాఖండ్ బద్రీనాథ్ గుడి నుంచి సాక్షాత్తు గుడిది విశేషత పవర్ అంటే ఆ దీపమే. ఇక్కడ ప్రత్యక్ష దేవుడే ఇక్కడ వచ్చినట్టు. ఇక్కడ అర్చకులు కూడా బద్రీనాథ్ నుంచి వచ్చారు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ చేసే పూజా విధానాలు అలాగే ఉన్నాయి. ఎందుకు వాళ్ళనే ఇక్కడ తీసుకొచ్చాము మేము. వాళ్ళే ఇక్కడ పూజలు చేస్తారు. మిగతా మన సౌత్లో ఉన్న అర్చనాలు, మిగతా కార్యక్రమాలు కూడా సేవలు నడుస్తూనే ఉంటాయి ఇక్కడ. అవి కూడా జరుపుతూనే ఉంటారు మేము. ఇది ఏం ఏరియా? ఇక్కడ ఇది మేడ్చల్ దగ్గర బండామైలారం విలేజ్. బద్రీనాథ్ దేవునికి మెయిన్ డేస్, ప్రత్యేకత దినాలంటే మీకు 2 ఏకాదశి, మన ఎవ్రీ మంత్ వచ్చే 2 ఏకాదశి, పున్నమి,
అమావాస్య 4 రోజులు బద్రీనాథ్ దేవునికి విశేషమైన దినాలు. ఈరోజు చాలామంది ఈ రోజుల్లో చాలామంది వస్తారు. ఇంకా హాలిడేస్ రోజు సండే రోజు మిగతా హాలిడేస్ రోజులు కూడా చాలామంది ఇక్కడ వస్తారు. ఇది ఇది కట్టడానికి 4 years పట్టింది. 2018లో స్టార్ట్ చేసాం మేము. 2 years కరోనాలో పోయింది. ఇంకా లాస్ట్ ఇయర్ June 29కి ఓపెన్ చేసాము. ఈ June 29కి 2 years కంప్లీట్ అయిపోతుంది. స్వామివారి పేరు బద్రీనాథ్. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఈ ఆలయంతో పాటు మీకు లక్ష్మీవారి గుడి సపరేట్ కనబడుతుంది. గాయత్రి మాత గుడి ఉంది. శివ పరివార్ ఇక్కడ నిల్చున్నాను నేను. కేదారేశ్వర స్వామి, సాలాసర్ బాలాజీ, హనుమంతుడు, భైరవుడు, క్షేత్రపాలకుడు, ఇంకా సూర్యాది నవగ్రహాలు కూడా ఇక్కడ స్థాపించబడ్డాయి. స్వామివారి మహిమ గురించి చెప్పదలుచుకున్నారా? స్వామివారి మహిమ ఆయన చాలా పెద్ద స్టోరీ. అది చెప్తే చాలా టైం పడుతుంది. అది మనం ఆ రోజుల్లో ఒక రాక్షసుని అత్యాచారం సహించలేక అందరూ ఏం చేశారంటే విష్ణు దేవుని దగ్గర వెళ్ళారు. ఈ రాక్షసుడు అందరినీ మళ్ళీ పూజలు ఇవన్నీ కార్యక్రమం చేయనిస్తున్నాడు, ఋషులను చంపేస్తుండు. వాళ్ళతోని మనం కాపాడు ఆయనతోనని అందరూ ఆయనతో ప్రార్థన చేస్తే విష్ణుదేవుడు అక్కడ వచ్చి తపస్య చేసి నరనారాయణ రూపంలో ఆ రాక్షసుని చంపాడు. ఎప్పుడు మీరు తొలి పూజ చేశారు? తొలి పూజ June 29, 2024. 29th ఎవ్రీ ఇయర్ June 29కి హోమాలు చేస్తాం మేము. గాయత్రి హోమం అవుతుంది. 1 day ఫుల్ గాయత్రి హోమం. నెక్స్ట్ డే ఇంకా దేవుని పూజలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మీరు అందరు రావచ్చు. అక్కడ వర్క్ చేస్తాను, చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. केदारेश्वर महादेव की जय, पार्वती मैया की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव शंभो शंकर। करना है तो वहाँ दयाल भाई है बस नहीं तो फिर मैं जाता। 6 నెలలు మంచు పడుతుంది. అక్కడ 6 నెలలు మంచులో ఉంటుంది. 6 నెలలు ఓపెన్. దానికి ప్రత్యేకత ఏంటంటే 6 నెలలు దైవ పూజ ఉంటుంది. మంచులో ఉన్నప్పుడు దైవ పూజ, నారదుడు పూజ చేస్తాడు, దైవ పూజ ఉంటుంది. 6 నెలలు మానవ పూజ. 6 months ఓపెన్ మన కోసం, 6 months దేవుడు కోసం. మనది 12 months ఓపెన్. ఫ్రెండ్స్, విక్రమ్ సింగ్ గారు ఈ గుడికి మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు. వారే దగ్గరుండి చూసుకుంటారనమాట. ఇప్పుడు ముందుగా మనం శివుని దర్శనం చేసుకున్న తర్వాత బద్రీనాథ్ స్వామిని దర్శనం చేసుకోవాలి. అక్కడ మీకు చూపిస్తాను. ఇంక లేట్ ఎందుకు, వెళ్ళి చూసేద్దాం రండి. మీకోసం నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మనకి సహకరించి చూపించారు. మనం వెళ్ళి చూసేద్దాం, స్వామి దర్శనం చేసేసుకుందాం.
గర్భగృహంలో మీకు కనిపించే దేవుళ్ళు సర్వప్రథము గణేశుడు, గణేష్ స్వామి పక్కన కుబేరుడు, పక్కన ఉదహుడు, మధ్యలో బద్రీనాథ్ దేవుడు, పక్కన లక్ష్మీవారు పక్కన నరనారాయణుడు, కింద మీకు వచ్చి నారదుడు, మధ్యలో శ్రీమన్నారాయణ ఉత్సవమూర్తి, పక్కన గరుడ స్వామి, కింద ఎదురుగా మీకు కనిపించేది అఖండ జ్యోతి. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ గుడి నుంచి తెచ్చారు అవి. ద్వారపాలకులు అటువైపు ఇటువైపు 2 సైడ్స్ ప్రతిష్ఠించారు. బద్రీనాథ్లో ఏ విధంగా పూజలు జరిపిస్తారో అన్ని కార్యక్రమాలు ఈ బద్రీనాథ్ ఆలయంలో జరిపిస్తారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్న జ్యోతి బద్రీనాథ్ నుండి తీసుకొచ్చారు. ప్రతినిత్యం వెలుగుతూనే ఉంటుంది, అఖండ దీపం అని చెప్పారు. ఈ ఆలయంకి ఉన్న పవరే ఆ జ్యోతి అని చెప్తున్నారు. మనం ఏమనుకున్నా కూడా ఆ కోరికలు అన్నీ తీరుతాయి అని చెప్తున్నారు. మీలో ఎవరైనా సరే ఒకసారి మీ వీలుని బట్టి విజిట్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అంత దూరం వెళ్ళి చూడలేని బద్రీనాథ్ టెంపుల్ని మన హైదరాబాదులోనే చూడొచ్చు ఎంచక్కా. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలియకుండానే ఈ టెంపుల్కి వెళ్ళిన రోజు ఏంటంటే, బద్రీనాథ్లో ఈ రోజున వాకిళ్ళు తీస్తారంట. గుడిని క్లోజ్ చేసి ఉంచుతారు కదా, ఈ రోజున ఓపెన్ చేస్తారు. ఆ రోజు మంచి రోజు వచ్చారు అని సార్ చెప్పారు. బద్రీనాథ్ వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా.
బద్రీనాథ్ కాదండి, బద్రీనాథ్కి మీరు డైరెక్ట్ బస్ వెళ్తుంది అక్కడ వరకు, మీరు ఈజీలీ మీరు దర్శనం చేయొచ్చు. కేదార్నాథ్కి యమునోత్రికి మీరు కండిలో గుర్రంలో వెళ్తారు. మీరు అక్కడికి ఒక వాకబుల్ డిస్టెన్స్ అది. ఇదైతే బద్రీనాథ్కి గంగోత్రికి డైరెక్ట్ బస్ వెళ్తుంది మీకు. కానీ తోళ్ళలో మీకు గుట్టలు అవి కనపడతాయి అవే, కానీ మిగతా అంత కష్టం లేదు అక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకి అలాగనే ఇక్కడ కట్టారు అని తెలిసి నేను ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, తర్వాత సబ్స్క్రైబర్స్కి చూపించాలి అని చెప్పేసి నేను ఆకుండా ఎండలైనా పర్వాలేదు వచ్చేసాను. మీరు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళారంటే ఈ సమయంలో మేలో అక్షయ తృతీయ రోజు, ఈ నెలలో ఓపెన్ అవుతుంది, ఇవాళనే ఓపెన్ అవుతుంది అక్షయ తృతీయ రోజు. బద్రీనాథ్ ఇవాళ చార్ధామ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. గంగోత్రి యమునోత్రి ఇవాళ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెకండ్కి కేదార్నాథ్, ఫోర్త్ రోజు బద్రీనాథ్ డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఇది కూడా మంచి సీజన్ వెళ్ళడానికి. దీని తర్వాత బెస్ట్ సీజన్ అంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్, నవంబర్ మీరు వెళ్తే వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. మీకు వర్షాలు ఆగిపోతాయి అప్పటికి, గ్రీనరీ ఉంటుంది, మంచి ఫ్లవర్స్, వాతావరణం చాలా మంచిగా ఉంటుంది. 3 months తర్వాత ఇంకా 6 నవంబర్ దీపావళి తర్వాత క్లోజ్ అయిపోతుంది, మంచు పడుతుంది అక్కడ, మంచులో లోపల వెళ్ళిపోతుంది. చాలా సంతోషం స్వామి, మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ వచ్చి చూడగలిగే మెయిన్ రీజన్ అదే మాది ఇక్కడ తీసుకొచ్చి. ఒకటి ఫస్ట్ ఏదో ఒక రికగ్నిషన్, మా ఉత్తరాఖండ్ సమాజానికి ఒక రికగ్నిషన్, గుర్తు కోసం, గుర్తింపు, అరే ఉత్తరాఖండ్ వాళ్ళది గుడి అని. ఫస్ట్ రీజన్ అది మాది. సెకండ్ ఏంటంటే మా ఫాదర్స్, మా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ వెళ్ళేది కష్టం, ఈవెన్ మాకు కూడా కష్టం, మేము ఇక్కడ పుట్టి పెరిగా మాకు కూడా కష్టం అవుతుంది అక్కడికి. అది ఒక ఆలోచన ఉండే మాకు. ఇక వృద్ధులైనా కానీ, హ్యాండిక్యాప్ పీపుల్ అయినా కానీ, మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, మీకు అదే ఆశీర్వాదం దొరుకుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పంతులు అంటారా, పంతులు అర్చకులు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడమే పెద్ద హైలైట్. ఏంటంటే అక్కడ ఏ విధంగా పూజలు చేస్తారో ఇక్కడ ఆ విధంగా మీరు జరిపించటం అనేది చాలా ఏంటంటే ఇంకా తేడా లేకుండా ఉంది అక్కడికి ఇక్కడికి. థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం మేము అదే ట్రై చేస్తున్నాము, ఒరిజినాలిటీ ఇక్కడ ఉంచాలని. ఇంత బ్యూటిఫుల్ ఉన్నది, మీరు అక్కడ వెళ్ళండి ఉత్తరాఖండ్లో, అది ఇంకా బ్యూటిఫుల్. మనం వెళ్ళాలి అనుకుంటే కుదరదు, ఆ స్వామి రప్పించుకోవాలి, ఆయన అనుగ్రహం కలగాలి కంపల్సరీ. ఇక్కడికైనా కానీ నేను రాగలిగాను అంటే స్వామి అనుగ్రహం లేనిది నాకు ఇక్కడ ఇది ఉంది అని తెలియకుండా ఉండేది. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి నాకు ఉంది అని తెలిసింది. చాలా మంది తెలియదు స్వామి, తెలియదు. చాలా మందికి 3 భాగాలు తెలియదు, పైగా బస్సులు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. ఎందుకంటే ఫ్రీ ఎక్కువ ఉంది కదా లేడీస్, వాళ్ళకి అంత ప్రాఫిట్ అవుతలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక బోర్డులు కానీ ఇంకా వస్తున్నాయి రోడ్స్లో బోర్డు వస్తుంది. రోడ్ మొత్తం మేడ్చల్ నుంచి స్టార్ట్ అవుతుంది, గుడి వరకు బోర్డు. బస్సుగా నేస్తే అందరికి తెలిసిపోద్ది. బద్రీనాథ్కి వెళ్ళే హైదరాబాద్లో ఒక బస్సు పేరు ట్రై చేసాము. ఫెస్టివల్ రోజు అయితే పెడతారు వాళ్ళు, ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ వస్తే బస్సులు ఉంటాయి, అప్పుడు అందరికి తెలిసింది ఇక్కడ ఒక బద్రీనాథ్ టెంపుల్ ఉందంట అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళే రాగలరు, మాక్సిమం అదే అవుతుందండి. అది విన్న వాళ్ళు ధైర్యం చేసి ఒకరు ఇద్దరు రావాలంటే అది ఎక్కడుందో అనేసి, అది ఉందో లేదో, ఒకవేళ అట్లా అంటున్నారేమో చాలా ఉంటాయి డౌట్స్. నేను చూసిన దారి కీసరా వెళ్ళే దారి వస్తుంది ఏంది అని ఒకసారి సగం దూరం వచ్చా, తర్వాత ఇదేంది ఇంకొక దారి వెళ్తుంది, ఇది నిజంగా ఉందా అని డౌట్ కొడుతూ వచ్చా. ఏదేమైనా లొకేషన్ గూగుల్లో దక్షిణ కే బద్రీనాథ్ అదే వేసుకున్నా, దక్షిణ కే బద్రీనాథ్ లొకేషన్ వేసింది చూపిస్తుంది. జూన్కి 2 years కంప్లీట్ అవుతుంది మాకు, కానీ 2-3 yearsలో చూస్తారు. 1 yearలోనే చాలా డెవలప్మెంట్ అయ్యాయి, పక్కన బిల్డింగ్స్ తెలుసు. అటు సైడ్ హైదరాబాద్ నుంచి అట్లా అంతా వస్తారండి, బేగం బజార్ నుంచి. ఈవెన్ సండే రోజు డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, నిజామాబాద్, కరీంనగర్, ఈవెన్ విజయవాడ నుంచి. ఇది సాటర్డే సండే అసలు ఉండదని చెప్పేసి ఖాళీ ఈ రోజు ఎంచుకొని వచ్చారు. లాస్ట్ సండే విజయవాడ నుంచి 12 members. జనవరి ఆల్మోస్ట్ 40-50,000 పబ్లిక్. కంట్రోల్ చేయలేకపోయాం ఆ రోజు. అది మీరు పబ్లిసిటీ చేశారా? అంటే సోషల్ మీడియా
సోషల్ మీడియాలో మీరు చూడండి చాలా అవునవును వస్తున్నాయి, కానీ చాలా సామాన్యమైన వాళ్ళకి తెలియదు. తెలియదు. అంటే ముందుగా వార్తలు చూసే వాళ్ళకి, పేపర్ చూసే వాళ్ళకి, అది కరెక్ట్. ఇంకా అట్లాగా ఇంకా దేని రూపంలో తెలిసిన వాళ్ళకైతే వాళ్ళు తెలుసుకొని వచ్చేస్తున్నారు. కొద్దిగా ఇప్పుడు ఇక్కడ అన్నసత్రం కడుతుంది. మీరు 2 years అయింది అన్నారు కదా, నాకు ఇప్పుడు తెలిసింది. జూన్ 29 2 years అవుతుంది. ఇక్కడ అన్నసత్రం కడుతుంది. అన్నసత్రం కట్టిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. ప్రోగ్రామ్ చేస్తే టెలికాస్ట్ లైవ్ టీవీలో, భక్తి ఛానల్లో మనీ స్టార్ట్. బద్రీనాథ్ ఎలా ఉందో సేమ్ అలా అయిపోతుంది. అందరికీ తెలిసింది అంటే కరెక్ట్. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి దీపం తీసుకురావటం, అక్కడ పంతుల్లో వచ్చి ఇక్కడ అర్చన చేయటం, అదే విధంగా చేయటం. ఇక్కడ పవర్ ఫీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎప్పుడైనా హిందీ ఖాళీ చేస్తాం కదా, హిందీలో లెటర్స్ రిసిప్ట్ రాసి పెడతారు భక్తులు. మా బాబుకి ఇక్కడనే హైదరాబాద్లో జాబ్ వస్తే ఒక 1000 రూపాయలు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు రిసిప్ట్స్ నా దగ్గర ఆఫీస్లో ఉంటాయి, ఇంటికాడ పెట్టాము మా దగ్గర. కొంతమంది మా బాబుకి ఇక్కడనే హైదరాబాద్లో పెళ్లి కుదిరితే వాళ్ళ ఇద్దరిని తీసుకొస్తాము. మేము ఫస్ట్ రోజు వాళ్ళు అర్చన పెడతారు, 2-3 months తర్వాత వాళ్ళు థ్యాంక్స్ అని ఆ లెటర్ కూడా ఉంటుంది. 500 రూపీస్ అయినా 1100 రూపీస్ వేసి పెట్టేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు, మాకు మంచి జరిగింది. రిప్లై కూడా వచ్చేస్తాం. పేపర్ మీద రాసుకుంటారు, పేపర్ మీద రాసి ఉండిలో వేస్తాం. ఇప్పుడు నేను వేయచ్చా? వేయచ్చు. నేను వెళ్ళేటప్పుడు వేసేసిపోతా స్వామి. నార్మల్ పేపర్ మీద మీరు ఏం చేయాలంటే మీది ఏం విష్ ఉంది ఆ విష్ దాంట్లో రాసి పేపర్లో ఆ విష్ అప్పుడు అది చూసి పూజ చేస్తారా? పూజ చేస్తాము. ఇంకా ఉండిలో వేస్తేనే చాలు, మీకు పూజ చేసినట్టే. గుడి గురించి చెప్పినందుకు నాకు మా ఛానల్ తరపు నుంచి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది చూసేశారంటే బద్రీనాథ్ టెంపుల్ మన హైదరాబాదులో ఉందా అని చెప్పేసి కనీసం ఒక 10 మందికన్నా వచ్చే వీలుని కల్పించుకొని రాగలుగుతారు. వాళ్ళు చూసే భాగ్యాన్ని నేను కల్పించిన దాన్ని అవుతాను అనేసి నా ఆశ అనమాట. రైట్ రైట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. బాలాజీ స్వామి ఉంటాడు, చాలా పవర్ఫుల్ అని చెప్పారు. అక్కడ కూడా దర్శనం చేసేసుకుందాం, సరేనా? ఈ కట్టడం అంతా ప్రత్యేకంగా ఉంది కదా, సేమ్ ఉత్తరాఖండ్లో ఎలా ఉందో అలాగే అనిపించింది. చాలా కొత్తగా ఉంది, చాలా వింతగా అనిపించింది. అందుకే నేను చాలా టైం చూశాను. కాకపోతే ఎండ బాగా ఎండిపోయాను. ఒకవైపు ఆనందం, ఒకవైపు ఎండిపోవటం జరిగింది. ఇప్పుడు
ఇక్కడ ఒక చిన్న గుడిలో స్వామి ఉన్నారు, చూసేద్దాం. నార్మల్ డేస్లో కూడా రద్దీనే ఉంది, కాకపోతే వీక్ ఆఫ్లో అయితే ఇంకా క్యూలో నించోవాలి, అలా ఉంటుందన్నమాట. సాలాసర్ బాలాజీ హనుమంతుడు. రాజస్థాన్లో మనం ఇక్కడ తిరుపతి బాలాజీ ఎలా మనం పూజ చేస్తామో అలాగే రాజస్థాన్లో సాలాసర్ బాలాజీ పూజ చేస్తాం. చాలా పవర్ఫుల్ గాడ్. హిమ ఏంటి పేపర్ చింపేసుకుంటుంది అనుకుంటున్నారా? ఇందాక మీకు అర్థమైంది కదా, మన కోరికలు, మన ఆశలు అందులో రాసేసుకొని ఒక పెద్ద లిస్ట్ కాకుండా 1, 2 అన్నమాట. మనకి అవ్వనివి, ఇంకా తీరవు అనుకునేవి దేవుణ్ణి హెల్ప్ చేయమని చెప్పి ఏయో 1, 2 రాసేసి హుండీలో వేసి, ఉట్టికి పేపర్గా వేయకుండా ఏమన్నా మనీ కూడా పెట్టి కూడా వేస్తే మనకు వచ్చేసి అవి తీరుతాయి, అవి నెరవేరుతాయి అని చెప్పారు కదా. నేను కూడా వేసి చూస్తున్నాను అన్నమాట. అదే మీకు చెప్తాను అనింది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఏ టెంపుల్లో ఇలాగా స్లిప్ రాసి దేవుడికి వేయలేదు, ఇవ్వలేదు. మామూలుగా దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటాను. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి ఇలా రాశాను. ఇప్పుడు వెళ్ళి హుండీలో వేసేసి నమస్కరించుకొని ఇంకా నేను నెక్స్ట్ ఇంకేం చేయాలని చూస్తాను, సరేనా? ఇంకా చూపించాల్సింది ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, స్కిప్ చేయొద్దు. వెళ్ళి ఈ చీటీ వేసేద్దాము.
మడత పెట్టి తీసుకొచ్చాను కదా, అలా వేయకూడదు, ఇలా ఓపెన్ చేసి వేయమని చెప్పారనమాట. నేను అలాగే ఓపెన్ చేసి వేసి నమస్కరించుకున్నాను. ఈ గుడిలో గాయత్రి మాత అమ్మని ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ అమ్మ దర్శనం చేసుకున్నాను. విక్రమ్ సింగ్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అన్ని వివరాలతో మనకి తెలియజేశారు. వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను, కృతజ్ఞతలు చెప్పాను. ఇంకా బాగా ఎండ ఎక్కువగా ఉండటంతో ఇంకా నేను వెళ్ళలేను, అందుకని కాసేపు గుడిలో కూర్చుందామని లోపలికి వచ్చాను అనమాట. అదే హాలిడేస్ బస్ ఒక టూర్ ప్యాకేజ్ పెట్టారండి. 5 టెంపుల్స్ ఏరియాలో. ఇదే బదిల్ మేడ్చల్ నుంచి ఫస్ట్ బదిల్నాథ్, వరగల్ సరస్వతి, నాచారం నరసింహస్వామి, ఇలాగే 5 టెంపుల్స్. పైన బస్ డిపో ఆర్టీసీ. అది ఎప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్. 500 రూపీస్కి అడల్ట్ 500 రూపీస్, చిల్డ్రన్ 300. బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి మేడ్చల్. ఆన్లైన్లో చేసుకోవాలా? అది అంత తెలియదు. డిపో మేనేజర్ ఫోన్ వచ్చిండే నాకు చెప్పాడు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నాచారం నరసింహస్వామి. నాచారంలో నరసింహస్వామి చాలా పాత గుడి, పెద్ద గుడినా? పెద్ద గుడి. నాకు తెలియలేదే. చాలా పెద్ద గుడి. అలా 5 టెంపుల్ చెప్పాడు, నాకు యాद లేదు. బద్రీనాథ్ ఒకటి, నాచారం నరసింహస్వామి పెట్టాడు స్టార్టింగ్. ఎన్నిసార్లు వచ్చారు? సెకండ్ టైం వచ్చిన. సెకండ్ టైం 2 టైమ్స్. ఏ ఊరు నుండి? కొంతాన్పల్లి. మీకు ఎలా తెలిసింది? అంటే ఫోన్లో చూసుకుంటూ వచ్చినాం. అవునా? మంచి జరిగిందా? బాగా ఏమన్నా మొక్కుకున్నారా? మొక్కలేం కానీ మంచిగా అనిపించింది. బద్రీనాథ్ దగ్గర ఎట్లుందో ఇక్కడ మనము అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళము సేమ్ అలాగే ఇక్కడ కట్టడం కానీ అక్కడ అర్చకులే వచ్చి ఇక్కడ వాలినట్టు అనిపిస్తుంది. వాళ్ళ భాషలో పూజలు స్వామికి జరిపించటం కానీ చాలా బాగుంది అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
సాంప్రదాయమైన వస్త్రాలతోనే గుడి లోపలికి అలౌడ్ ఉంటుందని ఇక్కడ బోర్డు పెట్టారు. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది. కూలింగ్ వాటర్ వస్తుంది, తాగు వాటర్ అన్నమాట. ఇది ఇక్కడ స్టోరీ. నేను చెక్ చేద్దామని వెళ్ళే దగ్గరికి కూలింగ్ వాటర్ వస్తున్నాయి, నార్మల్ వాటర్ కూడా వస్తాయి. ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకొని తాగొచ్చు. బద్రీనాథ్ టెంపుల్ నుండి ఇది నాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 20 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి కూడా వెళ్ళాలి అనుకున్నాను. 1 అవర్ 2 అవర్స్ కూర్చున్నా, ఎందుకంటే మంచి మిట్టైన మధ్యాహ్నం అయింది, బాగా ఎండ అదిరేస్తుంది అనమాట. ఇది ఈ ఎండని తప్పించుకొని నేను వెళ్ళాలని కొంచెం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు 5 ఆలయాలు చూపించడానికి ఒక ప్యాకేజీ అనేది వేస్తున్నారని చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఏంటంటే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళే ఈ టెంపుల్కి రాగలరు ప్రస్తుతం, లేదంటే ఏదైనా వెహికల్ బుక్ చేసుకొని రాగలరు. అలా కాకుండా ఈ ప్యాకేజ్లో ఈజీగా తిరిగి చూసేసేయచ్చు. 5 ఆలయాలు చూపిస్తారు, 5 దేవాలయాలు చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడ నుండి నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మీకు చూపిస్తాను. మీరు వచ్చేసి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చారంటే నాకు ఇంకా ఎంతో సంతోషంతో మంచి మంచి వీడియోస్ని పెద్ద పెద్ద టెంపుల్స్ని చేయగలుగుతాను. ఇంకా ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ హిమ.